గోవాలో మేము ఇప్పుడు వచ్చి ఇక్కడ స్టే చేసి మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి ఇలా రెడీ అయిపోయాము. మేము నిన్న నైట్ గోవా రీచ్ అయిన తర్వాత ఇక్కడ క్యాండోలియం బీచ్ దగ్గర ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీలో 2 BHK ఫ్లాట్ తీసుకున్నాము. కార్లో ఎలా వెళ్తాము ఏంటో ఏమో అనుకొని, కానీ వచ్చాక మాత్రం రైట్ టైంకి వచ్చాము కదా, ఎంజాయ్ చేయడానికి అని అనుకుంటున్నాం. నా తెల్లే ఫుడ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. వాళ్ళైతే సడన్గా కేక్ జ్యూస్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. కేక్ కటింగ్ కంప్లీట్ అవ్వగానే మేమైతే ఎంజాయ్ చేద్దామని చెప్పి తలాస పబ్కి అయితే వచ్చేసాం. ఇప్పుడు సో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జర్నీ జోష్నా ట్విన్స్ యూట్యూబ్ ఛానల్. సో గోవాలో మేము ఇప్పుడు వచ్చి ఇక్కడ స్టే చేసి మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి ఇలా రెడీ అయిపోయాము. సో నిన్న డే 1 ఎలా అయిందో మా జర్నీ కానీ రూమ్కి వచ్చిన తర్వాత, సో మీకు ఇప్పుడు రూమ్ అంతా కూడా చూపెడతాం. అది ఎట్లుందో అంత ఫ్లాట్, మేమైతే 2 BHK ఫ్లాట్ తీసుకున్నాము. సో అది ఎలా ఉందో మీరు కూడా చూసేయండి. మాకైతే మంచి వ్యూ పాయింట్ దొరికింది, చూసారు మొత్తం గ్రీనరీ. దాని వెనకాల అయితే రివర్ ఉంది. సో దాని వెనకాల అయితే రివర్ ఉంది అనమాట. మేము కూడా అక్కడికి వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటాం ఇప్పుడు గోవా అంతా. సో ఇప్పుడు మా డే మార్నింగ్ ఎక్కడ వెళ్తున్నాము ఏంది అని చెప్పేసి మొత్తం మళ్ళీ ఫాలో అవుతూ ఉండండి. మేము నిన్న నైట్ గోవా రీచ్ అయిన తర్వాత ఇక్కడ క్యాండోలియం బీచ్ దగ్గర ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీలో 2 BHK ఫ్లాట్ తీసుకున్నాము. సో రూమ్స్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉంది. అండ్ ఇక్కడ బాల్కనీ నుంచి వ్యూ కూడా సూపర్ అంటే సూపర్ అసలు. అయితే ఇప్పుడే లాక్ ఇన్ చేసేసారు. ఇప్పుడైతే మా డే 2 ట్రిప్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, ఇది మావాడు వెళ్తున్నాం. సో మేమైతే ఇప్పుడు కిందికి అయితే మా కార్ దగ్గరికి అయితే వచ్చేసాం. కార్ ఇక్కడ పార్క్ చేసుకున్నాం. రూమ్ దగ్గర నుంచి కార్ దగ్గరికి వెళ్తున్నాం. చూడండి మా రూమ్ పక్కన ఎలా ఉండొచ్చు. సో మేము గోవాకి వచ్చేటప్పుడు అయితే అంటే స్టార్ట్ అయ్యే ముందు అయితే చాలా భయపడ్డాము. వర్షం పడుతుందేమో, కార్లో ఎలా వెళ్తాము ఏంటో ఏమో అనుకొని, కానీ వచ్చాక మాత్రం రైట్ టైంకి వచ్చాము కదా, ఎంజాయ్ చేయడానికి అని అనుకుంటున్నాం. నా తెల్లే ఇతనే మా ఫ్రెండ్ రాంభూపతి. మీరు ఇంతకుముందు చూసిన మేము ఉంటున్న 2 BHK ఫ్లాట్ ఇతనే మేము రాకముందే ఇక్కడ చూసి పెట్టేశాడు అనమాట. సో ఇక్కడ రూమ్సే కాదు, మీకు గోవా వచ్చినప్పటి నుంచి వెళ్ళేంత వరకు A to Z తనే చూసుకుంటాడు. బైక్ రెంటల్స్ అయినా, కార్ రెంటల్స్ అయినా, హోటల్ స్టేస్ అయినా, ఏదైనా సరే తను చూసుకుంటాడు. మీకు డిస్ప్లే పైన తన కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తున్నాను. మీరు కూడా గోవాకి వచ్చినప్పుడు ఇతను కాల్ చేయండి, మొత్తం తనే చూసుకుంటాడు. ఇప్పుడు మేమైతే లంచ్ కోసం వచ్చేసాము. సో ఎక్కడ లంచ్ చేద్దాము, మన తెలుగు ఫుడ్ మిస్ అవుతున్నాం అనే ఫీల్ లేకుండా గోవాలో మన ఆంధ్ర రుచులు అని రెస్టారెంట్ మన కోసం అవైలబుల్గా ఉంది. మీరు ఎవరైనా గోవాకి వచ్చినప్పుడు మీకు ఫుడ్ నచ్చకపోతే, ఇన్ కేస్ గోవాలో ఫుడ్ చాలా మందికి నచ్చదు అని అంటుంటారు. సో డోంట్ వరీ, మన కోసం ఇక్కడ మన ఆంధ్ర రుచులు అని రెస్టారెంట్ ఉంది.
మేమైతే ఫుడ్ ఆర్డర్ ఇచ్చేసాము. ఏమేమి ఇచ్చామంటే వెజ్ థాలీ, నాన్ వెజ్ థాలీ అండ్ స్టార్టర్స్ కూడా ఆర్డర్ ఇచ్చాము. ఫుడ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. టేస్ట్ అయితే సేమ్ మన తెలుగు ఫుడ్ ఎలా ఉంటుందో అలానే ఎగ్జాక్ట్ దింపేశాడు అనమాట. సో ఈ లొకేషన్ వచ్చేసి ఎక్కడ ఉందంటే నియర్ టు క్యాలంగట్ బీచ్ నుంచి నియర్ ఒక 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ ఉంటుంది. సో మీరు కూడా గోవా వచ్చినప్పుడల్లా ఇక్కడ టేస్ట్ చేయండి అండ్ ఫుడ్ అయితే మీరు అస్సలు మర్చిపోలేరు. సో మన ఆంధ్ర రుచులు యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు స్క్రీన్ పైన షేర్ చేస్తున్నాం అండ్ డిస్క్రిప్షన్లో కూడా అతను మొత్తం టోటల్ డీటెయిల్స్ అన్ని పెడతాము అండ్ వీళ్ళది ఆన్లైన్ డెలివరీ కూడా ఉంది. ఫైనలీ మేమైతే బాగా బీచ్కి అయితే వచ్చేసామన్నమాట. సో మా ఇద్దరి వైఫ్స్ యొక్క బర్త్డే ఇక్కడనే సెలబ్రేట్ చేయబోతున్నాం. ఇప్పుడు కేక్ కటింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినాం అనమాట. ఇప్పుడైతే వాళ్ళైతే సడన్గా కేక్ జ్యూస్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. సో కేక్ కటింగ్ ఇలా కంప్లీట్ అయిందో లేదో ఒకటేసారి ఫుల్ వర్షం పడింది అనమాట. సో ఇక్కడున్న జనాలు అయితే ఎవరి ఫుడ్ వాళ్ళు పట్టుకొని పక్కన రెస్టారెంట్కి అయితే వచ్చేసారు. సో మేమైతే మా కేక్ పట్టుకొని అయితే వచ్చేసినాము. ఈ గ్యాప్లో మేమైతే కొంచెం తడిచినాము. లక్కీలీ మా బ్రదర్ వీడియో తీస్తున్నాం కాబట్టి ఏం తడవకుండా వచ్చేసాడు. కేక్ కటింగ్ కంప్లీట్ అవ్వగానే మేమైతే ఎంజాయ్ చేద్దామని చెప్పి తలాస పబ్కి అయితే వచ్చేసాం. ఇప్పుడు ఫైనలీ మేమైతే పబ్ నుంచి అయితే బయటికి వచ్చేసాం. ఇప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేసేసాం పబ్లో. సో ఇప్పుడైతే రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం మేము. ఓకే, ఫైనల్గా గోవాలో మా సెకండ్ డే అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఈ వీడియోని మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాము. వీళ్ళ బర్త్డే కూడా
సడన్ గా కేక్ కటింగ్ తర్వాత ఇమీడియట్ గా అప్పుడే వర్షం పడింది అనమాట. అసలు ఎవరు ఎక్స్పెక్టెడ్ కరెక్ట్ ఆ కేక్ కటింగ్ కోసమే ఆగినట్టుంది వర్షం. మేబీ వర్షం పడాల్సిన అసలు హెవీ అయిపోయింది. జనాలందరూ మా బర్త్డే బీచ్ లో చదివిన ఇదే ఫస్ట్ టైం. సచ్ ఏ బ్యూటిఫుల్ మెమరీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదా మేము మా బర్త్డేకి వీళ్ళు ఎలా సర్ప్రైజ్ ఇచ్చారో, సో మేము కూడా వీళ్ళ బర్త్డేకి గోవా తీసుకొచ్చి ప్లాన్ చేసామంట. కొంచెం ఫన్నీగా బాగుంది, కాకపోతే అన్ప్లాన్డ్ బర్త్డే కాబట్టి ఇలానే ఉంటది. హోప్ మీరు కూడా ఈ వీడియో చూసి మీరు అందరూ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాం. మీరేం చేయాలో మీకు తెలుసు కదా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Jenny Juice Nuggets YouTube channel. Bye bye. Good Stay- night. Stay tuned to next video, day 3.